హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, రీసెంట్‌గా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క వీడియో ఒకటి యువతను ఉద్దేశించి తీసిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే కొన్ని నిమిషాలు అదైతే కనిపించకుండా పోయిందని వార్తలొచ్చాయి. సో, దానికి వివరణ కోరిందనమాట. ఎందుకు, ఏమిటి అని ఒకసారి అడిగితే ఫేస్‌బుక్ వాళ్ళైతే ఏం చెప్పారంటే, ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని నుంచి వీడియో డిలీట్ అయింది. కాబట్టి మళ్ళీ వీడియోని మళ్ళీ లైవ్‌లోకి తెచ్చాము. వీడియోని అట్లే పెట్టాము మళ్ళీ. పూర్తిగా డిలీట్ కాలేదు అని వాళ్ళ యొక్క రిప్లై అయితే ఇచ్చిందనమాట. సో, దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సో, ఈ మెటా సంస్థ అంటే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, తర్వాత ఈ ఏదైతే మెటాకి సంబంధించి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గానీ, ఇవన్నీ జుగర్బర్గ్ ఉన్నారు కదా, మార్క్ జుగర్బర్గ్, ఈయన ఆహ్, సారీ కూడా చెప్పారు అని ఒక న్యూస్ అయితే వస్తోంది. సో, కంపల్సరీ సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క వీడియోనే మీరు డిలీట్ చేసేట్టుగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? అది దాంట్లో ఏదన్నా అసభ్యకర కంటెంట్ ఏదైనా ఉందా? లేదు. ఆయన యొక్క ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో యువతకి, అది తన యొక్క సందేశాన్ని ఒక వీడియో రూపంలో ఆయనైతే చెప్పాలనుకున్నారు. సో, అది మంచి ఉద్దేశమే. అది ఒక మంచి ఉద్దేశమే. కానీ మీరు చేయాల్సింది గైడ్‌లైన్స్, రూల్స్ ఎలా పెట్టాలంటే, ఇప్పుడు యూట్యూబ్ చూస్తే యూట్యూబ్‌లో ఇంతకుముందు ఏ కంటెంట్ ఏది ఉండట్లేదు. ఓన్లీ రియలిస్టిక్ కంటెంటే అది. ఈ హింస ఇట్లాంటివి ఏమీ అది యూట్యూబ్ గైడ్‌లైన్స్ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి అది వీడియో అప్లోడ్ చేసినా కానీ స్ట్రైక్ పడుతుంది. తర్వాత వీడియోని ముందుకు పోనివ్వదు. అది పిల్లలు చూసే కంటెంట్ కానీ, పెద్దలు చూసే కంటెంట్ కానీ, అన్ని రకాల కంటెంట్‌కి ఒక గైడ్‌లైన్స్ అయితే ప్రాపర్‌గా ఉన్నాయి. కాబట్టి దాని గైడ్‌లైన్స్ బట్టి అది కంటెంట్‌ని రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ అయితే నువ్వు కంటెంట్ అప్లోడ్ చేసిన వెంటనే అదైతే చెక్ చేసుకొని, ఇది యూజ్‌ఫుల్ కంటెంటా లేకుంటే దీంట్లో ఏమన్నా వయలేషన్స్ ఉన్నాయని చెక్ చేసుకొని, మొత్తం అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని, ఒకవేళ వయలేషన్స్ ఏమైనా ఉందంటే స్ట్రైక్ వేస్తుంది. తర్వాత వీడియోని రిమూవ్ చేయమని ఇమీడియట్‌గా మెయిల్ వస్తుంది. సో, ఇలాంటి గైడ్‌లైన్స్ ఈ మెటా సంస్థ కూడా ఉండాలని నా నా యొక్క ఒపీనియన్ అండి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఆ కంటెంట్ చూస్తే అసలుకి రెగ్యులర్‌గా కంటెంట్ ఒకటే, అంతా పిచ్చి పిచ్చి కంటెంట్ అంతా వస్తూ ఉంటుంది. అంటే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఒకటే కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తే ఫేస్‌బుక్‌లో వస్తుంది. ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుంది. సో, ఈ 2 ఒకటే కాబట్టి, సో, దాంట్లో ఏది అప్లోడ్ చేసినా కానీ రెండిట్లోనూ వస్తుంది. కాబట్టి ఈ కంటెంట్ కూడా కొంచెం రెగ్యులేషన్ చేయాల్సిందిగా కొంచెం చూడాలన్నమాట. ఆహ్, ఎలాంటి కంటెంటు, అది రియలిస్టిక్ ఉందా? లేకుంటే జనాలకు ఉపయోగపడుతుందా? లేకుంటే ఏదైనా రియలిస్టిక్‌గా ఉండాలి. తర్వాత ఒకరిని కించపరిచేలా కాకుండా, రెచ్చగొట్టే విధానంగా కాకుండా, కొంచెం భారతదేశంలో ఉండే వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మనం చెప్పుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి కాబట్టి, ఇలాంటి సోషల్ మీడియాలు ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ, తర్వాత ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ గానీ ఉండాలి గానీ, ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు అసభ్య పదజాలం వాడుకొని అట్లా ఉండకూడదు అనేది నా యొక్క ఒపీనియన్. సో, వీళ్ళు సంస్థలకు సంబంధించి సీఈఓలు గానీ, ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే అమలు చేయాలని ఒక ఇంటెన్షను. దాంతోపాటు రూల్స్, రెగ్యులేషన్ బాగా చేయాలన్నమాట. ఏదన్నా ఆహ్, అసభ్యకర కంటెంట్ ఏదంతా ఇమ్మీడియట్‌గా అప్లోడ్ అవుతుందో దాన్ని వెంటనే ఆహ్, వితౌట్ ఇంటిమేషన్ రిమూవ్ చేసేట్టుగా చేయాలన్నమాట. అలాంటి గైడ్‌లైన్స్ అయితే ఉండాలని అనుకుంటున్నాను. అదే కాకుండా
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదైతే రానున్న కాలంలో చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈ ఏఐతో ఏది ఒరిజినల్ వీడియోనో, ఏది డూప్లికేట్ అంటే రియలిస్టిక్ వీడియోనో తెలుసుకోలేకపోతున్నాము. సో దాదాపు తెలిసిపోతుంది. అంటే తెలుసుకోలేకపోతున్నామంటే అది అంత రియలిస్టిక్‌గా అవ్వడానికి బ్యాక్ ఎండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా చేస్తారు. అంటే ఏఐ బాగా తెలిసిన వాళ్ళు. తెలియని కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారు, ఏ వీడియో మాదిరిగానే ఒక ప్రాంప్ట్ ఏదో ఇచ్చి దాన్ని ఒక కంటెంట్‌ని జనరేట్ చేస్తారు. సో దాంట్లో ఏందంటే ప్రాబ్లము, ఆ కంటెంట్ జనరేట్ చేయడం వల్ల దాంట్లో అసభ్యంగా ఏదన్నా గానీ ఏఐ ద్వారా జనరేట్ చేస్తే అది సోషల్ మీడియాలో వదిలితే అది ఎంత వైరల్‌గా మారుతుందో, ఆ వైరల్‌గా మారిన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, ఆ రీచ్ అయిన వీడియో ఎంతమంది చూస్తారో, అలా దాంట్లో ఉండే ఆ కంటెంట్‌లో ఉండే ప్రతి మనిషికి ఎంతటి అవమానకరంగా ఉంటుందో. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియో అదొకటి. అసలుకి అట్లా చేయకున్నా కానీ అట్లా చేసినట్టు చూపించడము ఎంతవరకు కరెక్టు. సో ఇలాంటి వాటి మీద కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో రెగ్యులేషన్స్ అయితే తీసుకోవాలని ఒక కోరిక. సో దాదాపు ఏఐ అనేది చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది రానున్న కాలంలో. అదైతే తెలిసిన విషయమే. సో తప్పకుండా మన యూత్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఏఐ వాడేవాళ్ళు ఎవరైనా కానీ ఒక మంచి కోసమే వాడండి ఏఐని. దాన్ని ఎట్లా వాడుకుంటే అట్లా మనకి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి మంచి కోసమే ఏఐని వాడడానికి ప్రయత్నం చేయండి. చెడు కోసం దాదాపు ఏఐని వాడొద్దండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఏఐ పోస్టర్సు, ఏఐ వాల్‌పేపర్సు, పాంప్లెట్స్, తర్వాత ఇమేజెస్ కానీ ఏఐ, తర్వాత వీడియోస్ కూడా ఏఐ అయిపోయింది. చాలా మటుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపల్సరీ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏందంటే గవర్నమెంట్ వీటి మీద రెగ్యులేషన్స్ తీసుకోవాలని ఒక ఒపీనియన్. సో నా ఒపీనియన్ ఏదైతే చెప్పానో అది మీకు ఒకవేళ ఓకే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. సో ఏ తప్పుగా ఏదన్నా మాట్లాడి ఉంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.